వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు వెంకీస్ ఫుడ్ వరల్డ్. సింపుల్ అండ్ టేస్టీ మటన్ కర్రీ ఏ విధంగా చేసుకోవాలో ముందుగా చూసేద్దాం. ఇంకా మటన్ కర్రీ చేయండి, అంత టేస్ట్ ఉంటుందంటే అంత టేస్ట్ ఉంటుందండి. 1 కేజీ మటన్ తీసుకొని ఈ విధంగా కొద్దిగా పసుపు వేసి నీట్ గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక కుక్కర్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్, ఆనియన్ కట్ చేసుకుని వేపుకోవాలి. ఈ విధంగా గోల్డెన్ రెడ్ రావాలండి. ఈ విధంగా 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని వాసన మీద వేపుకోవాలి. 2 పచ్చిమిర్చి వేపుకోవాలి. కరివేపాకు కొద్దిగా వేసుకోవాలండి. వేగిన తర్వాత మటన్ ఇందులోకి యాడ్ చేసుకోవాలి. వాష్ చేసింది ఈ విధంగా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. 2 మినిట్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఉడకాలన్నమాట. టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. అలానే పెట్టుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు. ఈ విధంగా నీళ్ళు అనేది ఎక్స్ట్రాక్ట్ అవ్వాలి. చూడండి ఈ విధంగా పైకి రావాలి. టొమాటో వేసుకొని బాగా టొమాటో కూడా మగ్గాలి. ఈ విధంగా మనకి కర్రీ అనేది మంచిగా టేస్ట్ వస్తుంది. 5 నుంచి 10 నిమిషాలు ఈ విధంగా ఉడికించుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం, 1.5 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. వెన్నీళ్ళు ముక్కలు మునిగేంత వరకు వేసుకోవాలండి. ఈ విధంగా లాస్ట్ లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని 3 విజిల్లు పెట్టుకుంటే ఎంతో రుచికరమైన మటన్ కర్రీ రెడీ అవుతుందండి. చూస్తున్నారుగా ఎంతో రుచికరంగా రెడీ. చపాతీ, దోశ, పూరి, సంగటి